మంది అవినీతి అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఇందులో 495 మంది ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా చిక్కగా మరో 54 మంది అవినీతి అధికారుల ఆస్తులు సంపాదనకు మించి ఉన్నాయని ఏసీబీ అధికారుల దాడుల్లో తేలింది. దీంతో అక్రమ సొత్తును స్వాధీనం చేసుకొని వారిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. తెలంగాణలో 2020 జనవరి 1వ తేదీ నుంచి ఈ ఏడాది జూలై నెల వరకు ఏసీబీ ట్రాప్ కేసులు సంపాదనకు మించిన ఆస్తుల కేసుల వివరాలను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఇటీవల ఆర్టీఐకి తెలిపింది. చూస్తురుగా ప్రతిపాదనలోనే పెండింగు. గత 5 సంవత్సరాల్లో 621 అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేయడం వరకు బాగానే ఉన్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. ఏసీబీ తాజాగా నివేదిక ప్రకారం 621 కేసుల్లో 519 కేసులపై ఏసీబీ సమగ్ర విచారణ పూర్తి చేసి ప్రాసిక్యూషన్ కోసం అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆమోదం రాకపోవడంతో కేసుల పురోగతి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుంది. అయిపోయాయి. దొంగ చేతికే వరం ఇచ్చినట్టు అవుతుంది కథ. అరే బచ్చవాజ్గా నీకు సిగ్గి లజ్జ ఉన్నాదిరా. ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది. కానీ నువ్వెందుకురా లక్షలున్నా కోట్లు ఉన్నా ఇక అవినీతికి పాల్పడి ప్రజల పేగుల్లో జరిగలై బలిసిపోతుర్రు మీరు. మీకు ఏమైనా లజ్జ సిగ్గి ఉన్నాదురా? ఎందుకురా మీకు ఇంకా అక్రమ సంపాదన? రేపు సచ్చినాడు మీదేసుకొని పోతారా? భూమి మీదకి వచ్చినప్పుడు రేపు రాబోయే తరాలు కూడా నేను గుర్తుపెట్టుకునేలా పలానోడు మంచి చేసిపోయిండు, సమాజ సేవ చేసిపోయిండు, పలానోడు భూమి మీద పుట్టినందుకు ఇగో గిది మాకు ఇచ్చిపోయిండు అనేటట్టుగా యాద్ చేసుకోవాల జనాలు అనేది ఈ సర్కారు కూడా చెప్తలేదట. అందుకనే వ్యవహారం అంతా పక్కేసి పండబెట్టినట్టే ఉంది. వ్యవహారం ఏం సకదానం ఉంది, ఇంకా ఏ విలంబలం ఉంది. అందుకనే కేసులు యాటింత పెరుగుతున్నాయి. పాసు దొరికితే మాత్రం చేసేదే ఉంది. నాలో ఇంటికాడు ఉంటాం. ప్రభుత్వం మనం వచ్చి కొడుతుందా, తిడుతుందా, మెడలు బయట నూకేస్తుందా, లేకపోతే మీరు ఈ దేశంలో ఉండకూరి ఈ రాష్ట్రంలో ఉండకూరి అని బయటికి పంపిస్తుందా? దొరికినాడు జనాలు టీవీలలో పేపర్లలో 1 రోజు 2 రోజు వస్తుంది. 3వ నాడు కథ మార్చేపోతారు. అయ్యే పాయ్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. 4 రోజులకు మరి సర్కారు కూడా ఇక దీని మీద మొద్దు నిద్ర అనేటట్టుగా ఉంది. కాబట్టి ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టుగా ఉందట కథ. భయం లేదు, భక్తి లేదు. పో వారి వద్ద సాక్ష్యాధారాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేనిదే ఏసీబీ అక్రమార్కులపై కోర్టులో ఛార్జీ షీటు దాఖలు చేయలేదు. ఇక కోర్టులో కేసు విచారణ కొలిక్కి వచ్చేసరికి 3 నుంచి 5 సంవత్సరాలు పట్టే అవకాశాలున్నాయి. అంటే ఒక అవినీతి అధికారిపై కేసు నమోదైన తుది తీర్పు కోసం 10 సంవత్సరాల సమయం పడుతుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏసీబీ కేసుల్లో తీర్పు రావాలంటే 15 సంవత్సరాల వరకు సమయం పడుతుంది. అంతలో సదరు అధికారి రిటైర్ అయ్యే పరిస్థితి నెలకొంది. ఇక చూడు కథ. ఏసీబీ దాడులపై ప్రచారమే కానీ చర్యలు లేవు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ పెద్ద ఎత్తున అవినీతి అధికారులను పట్టుకొని కేసులు నమోదు చేస్తుంది. మంచిగానే ఉంది. సగటున రోజుకు 1 చొప్పున కొన్ని సందర్భాల్లో ఒక్కో రోజు 2 లేక 3 అధికారులను లంచం తీసుకుంటున్నప్పుడు పట్టుకుంటున్నారు. ప్రజలు ఏసీబీ దాడులను చూసి హర్షిస్తూ పాలనలో అవినీతి తగ్గుతుందని ఆశిస్తున్నారు. కానీ ఏసీబీ దాడులు చేసి అక్రమార్కులపై కేసులు పెడుతున్నా వారిపై చర్యలు తీసుకోవడం తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో రోజు రోజుకు ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతి పెరిగిపోతుంది. ఏ కార్యాలయానికి వెళ్ళినా డబ్బులు ఇవ్వనిదే పని కావడం లేదని ఫోరం ఫర్ గుడ్
గవర్నెన్స్ అధ్యక్షులు ఎం పద్మనాభరెడ్డి చెప్పారు. అవినీతి పరులు కేసులు పెట్టినా సచివాలయంలో పైరవీలు చేసి వారిపై చర్యలు తీసుకోవడం తప్పించుకుంటున్నారు. ఏసీబీ రిపోర్టులు సచివాలయంలో చెత్తబుట్ట దాఖలవుతున్నాయి. చూస్తురా, ఏసీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టులు సచివాలయంలో చెత్తబుట్ట దాఖలవుతున్నాయి. సచివాలయంలో ఉన్నతాధికారులు అవినీతి నిరోధక శాఖ రిపోర్టులపై పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడంతో సెక్షన్ ఆఫీసర్లు అవినీతి అధికారుల కొమ్ము కాస్తున్నారని పద్మనాభరెడ్డి ఆరోపించారు. కాదా? ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు, మా పేదొల్ల జాతి మీకెందుకు